హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు వివో వాళ్ళు మన ఇండియాలో ఒక మంచి మిడ్ రేంజ్ మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు. దీని పేరు వివో T3 Pro 5G అనమాట. టీ సిరీస్లో ప్రో వేరియంట్ ఇది. అండ్ ఇది అరౌండ్ 21-22 వేల రూపాయల బడ్జెట్లో లాంచ్ కాబోతుంది. అండ్ ఈ పట్ల బడ్జెట్లో ఇది చాలా సాలిడ్ స్పెసిఫికేషన్స్ని ఆఫర్ చేస్తుంది. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్, దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. బాక్స్ పైన మనకి వివో T3 Pro 5G అని రాస్తుంది. అలాగే సైడ్కి స్నాప్డ్రాగన్ 7 Gen 3 5G ప్రాసెసర్. ఇదే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ అల్ట్రా సిమ్ 3D కర్వ్డ్ డిస్ప్లే అని రాస్తుంది. 5500 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ ఛార్జర్. ఇక్కడ చాలా పెద్ద బ్యాటరీ అండ్ పెద్ద ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు. ఇది చాలా మంచి పాయింట్. అండ్ బ్యాక్ సైడ్ మనకి సార్ వాల్యూస్ మెన్షన్ చేస్తుంది. సార్ వాల్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా బడ్జెట్ మిడ్ రేంజ్ ఫోన్స్లో ఇది చాలా బాగా మనం నోటీస్ చేయాలి. అండ్ సార్ వాల్యూ మీకు హెడ్కి ఏమో 0.950 ఉంది, బాడీకి ఏమో 0.830 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. అండ్ మన దగ్గర ఉంది 8GB 256GB వేరియంట్. ఇది సెకండ్ మోడల్ అనమాట. బేస్ మోడల్ మీకు 8GB 128GBతో రాబోతుంది. ఇది అరౌండ్ ఒక 22 అలాంటి బడ్జెట్లో లాంచ్ అవుతుంది అనమాట. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇందులో ఒక 2 కలర్స్ దాకా ఉంటాయి అండ్ 2 వేరియంట్స్ దాకా ఉంటాయి అనమాట. బాక్స్ లోపల మనకి ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది గ్రీన్ కలర్ వేరియంట్. ఇది చుట్టానికి మాత్రం సూపర్ స్టైలిష్గా అండ్ చాలా ప్రీమియం ఫినిషింగ్తో కనిపిస్తుంది. అండ్ గోల్డ్ రింగ్ లాగా మనకి వాచ్ డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది పైన మీకు. అండ్ వాచ్ ఫ్రేమ్ లాగా ఉంటుంది ఇది. అండ్ 2 కెమెరాల సెటప్ కనిపిస్తుంది. అండ్ దీంట్లో ఒక 80 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో వస్తుంది. Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, ఒక TPU కేసు, సిమ్ ఎజెక్ట్ లాంటివి అయితే రెగ్యులర్గా మనకి అన్ని ఫోన్స్లో వచ్చినట్టే బాక్స్లో వచ్చినాయి. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ చాలా స్లిమ్గా ఉంటుంది. జస్ట్ 7.5mm థిక్నెస్తో వస్తుంది. అండ్ ఇది మీకు చుట్టూ ఉన్న ఫ్రేమ్ ప్లాస్టిక్ ఫ్రేము. బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాస్ ఫినిషింగ్తో ఉంటుంది. బట్ ఇది గ్లాస్ కాదు, పాలికార్బోనేట్ ప్లాస్టికే. బట్ ఫినిషింగ్ మాత్రం గ్లాస్ ఫినిషింగ్ లాగా ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ మెయిన్గా కెమెరా మాడ్యూల్కి సంబంధించిన ఆ రింగ్ ఏదైతే ఉందో స్క్విర్కిల్ షేప్లో ఉన్న డిజైన్, ఇది గోల్డ్ ఫ్రేమ్తో లాగా ఉంటుంది. చూడటానికి మాత్రం ఇదే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు T3 Pro ప్లాన్ చేసుకుంటే ఈ గ్రీన్ కలర్ చూస్ చేసుకోండి. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా హాట్గా ఉంది. నాకైతే ఈ గ్రీన్ కలరు చాలా రోజుల తర్వాత ఒక గ్రీన్ కలర్ ఫోన్ బాగా నచ్చింది నాకు. సూపర్గా ఉంది. ఇది మాత్రం చాలా బాగుంది కలర్. అండ్ మీకు రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్, టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. అండ్ యాక్చువల్గా ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. డెడికేటెడ్ సెకండ్ స్పీకర్ ఇవ్వలేదు. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ నేను నోటీస్ చేశాను. ఇందులో మీకు ఇయర్ పీస్లోనే ఇచ్చారు సెకండ్ స్పీకరు. సో ఓకే, డెడికేటెడ్గా ఇస్తే ఇంకా బాగుంటుంది. అండ్ పైన మీకు ఐఆర్ బ్లాస్టర్ కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. అండ్ బాటమ్ సైడ్ మీకు మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్ట్, సిమ్ ట్రే కూడా ఇక్కడే ఉంటుంది. సిమ్ ట్రే కాన్ఫిగరేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ మెయిన్ స్పీకరు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మాత్రం ఎలాంటి బటన్స్ కానీ పోర్ట్స్ కానీ ఉండవు. అండ్ ఈ ఫోన్ వెయిట్ మీకు 186 grams దాకా ఉంటుంది. లైట్ వెయిట్గా ఉంది. నాకు ఇక్కడ ఆశ్చర్యం అనిపించిన పాయింట్ ఏంటంటే ఇంత తక్కువ వెయిట్లో అండర్ 200 grams, 186 grams ఉంది ఇది. ఇంకా దాంట్లో మీకు 5500 mAh బ్యాటరీని ఇస్తున్నారు వీళ్ళు. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఎట్ ద సేమ్ టైం 80 వాట్స్ ఛార్జర్ కూడా మనకి దీంట్లో బాక్స్లో సప్లై చేస్తుంది. ఇది ఒక మంచి పాయింట్ అనమాట. సో ఓవరాల్గా ఫోన్ డిజైన్ మాత్రం చాలా స్లిమ్గా, స్టైల్గా ఉంటుంది. చేతిలో కూడా ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. కర్వ్డ్ స్క్రీన్ వల్ల ఇంకొంచెం రిచ్ లుక్, రిచ్ ఫినిషింగ్ అయితే ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. కమింగ్ టు ద ఫోన్ డిస్ప్లే, దీంట్లో మీకు 6.77 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే, 10-bit ప్యానల్ ఇది. అలాగే దీంట్లో మ్యాక్సిమం బ్రైట్నెస్ వీళ్ళు క్లెయిమ్ చేసేది 4500 nits వరకు ఉంటుంది. ఇది పీక్ బ్రైట్నెస్, గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా మీకు ఒక 1200-1300 వరకు అయితే ఉంటుందన్నమాట. వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఒక 1300 వరకు అయితే ఉండొచ్చు అనమాట. వీళ్ళు పీక్ బ్రైట్నెస్ మాత్రమే మెన్షన్ చేశారు. ఇది 4500 nits వరకు ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఇది ఒక 10-bit ప్యానల్, HDR10+ సపోర్ట్ కూడా దీనికి ఉంది. దానివల్ల ఇంకా కలర్స్ అనేవి చాలా రిచ్గా కనిపిస్తూ ఉంటుంది. కలర్ రీప్రొడక్షన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మూవీలు చూస్తున్నప్పుడు మాత్రం కలర్స్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ డే లైట్ కండిషన్లో కూడా చాలా ఈజీగా మనకి డిస్ప్లే అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దీని బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు కాబట్టి. సో డిస్ప్లేలో కూడా ఎలాంటి కాంప్రమైజెస్ లేవు. చాలా మంచి డిస్ప్లేని ఇచ్చారు. అండ్ ఇది మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అండ్ ఇది కర్వ్డ్ డిస్ప్లే కావడం వల్ల చేతిలో పట్టుకున్నప్పుడు కూడా చాలా మంచిగా ఫినిషింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. పంచోల్ కెమెరా సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఇంకొంచెం చిన్నగా ఇస్తే బాగుండేది. అండ్ కమింగ్ టు ద
ప్రాసెసర్ డిపార్ట్మెంట్ దీంట్లో మీకు Qualcomm Snapdragon 7 Gen 3 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది ఒక 4nm ప్రాసెసర్, అలాగే 2.63 GHz స్పీడ్ అయితే దీంట్లో ఉంటుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీతో ఈ ఫోన్ వస్తుంది. ఇది మీరు నోటీస్లో పెట్టుకోండి. అలాగే ఇది మీకు మన దగ్గర ఉందేమో 8GB 256GB మోడల్, బేస్ వేరియంట్లో కూడా 8GB 128 ఇస్తున్నారు, 6GBకి వెళ్ళట్లేదు. ఇది ఒక మంచి పాయింట్. బేస్ మోడల్లో కూడా 8GBతోనే వీళ్ళు ఇస్తున్నారనమాట. ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పాలి. రెగ్యులర్ టాస్క్ అయితే ఇది చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ నేను టెస్ట్ చేసినప్పుడు ఇలా ఉంది, వీళ్ళు క్లెయిమ్ చేసినప్పుడు ఇలా ఉంటుందన్నమాట. సో ఒకసారి మీరు కూడా స్కోర్ అయితే అబ్జర్వ్ చేయండి. సిపి థ్రాట్లింగ్ లాంటివి అయితే బాగానే ఉన్నాయి అండ్ ఈజీగా గేమ్స్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తున్నది. సో గేమింగ్ అయితే బాగానే ఉంది. అండ్ నేను ఒక 40 minutes దాకా గేమ్ ఆడినప్పుడు కూడా దీని హీట్ బ్యాలెన్స్ మాత్రం మంచిగా అనిపిస్తుంది. అండ్ దీంట్లో వేపర్ ఛాంబర్ కూడా కొంచెం పెద్దగానే ఇచ్చారు. సో దానివల్ల మీకు కొంచెం కూలింగ్ కూడా మంచిగానే అనిపిస్తుంది. గేమ్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఓకే, రీజనబుల్గా ఉంది ఈ పర్టికులర్ బడ్జెట్లో. ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మంచి ప్రాసెసర్ అండ్ ఇంత తక్కువ బడ్జెట్లో ఈ ప్రాసెసర్ని ఆఫర్ చేయడం అంటే చాలా ప్లస్ పాయింట్. అండ్ దీంట్లో బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 MP కెమెరా, IMX882 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే రెండోది 8 MP వైడ్ యాంగిల్ లెన్స్ కూడా దీంట్లో ఇస్తున్నారు వీళ్ళు. అండ్ ఫ్రంట్ సైడ్ ఏమో 16 MP కెమెరా ఇస్తున్నారు. సో కెమెరా శాంపిల్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సోనీ కెమెరా అండ్ మంచి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, మంచి ISP, కెమెరా రిజల్ట్ కూడా చాలా మంచిగా వస్తున్నాయి. కెమెరా అసలే వివోలో కెమెరాలు చాలా బాగుంటాయి. సో చాలా బాగా వస్తుంది. కెమెరా శాంపిల్స్ మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఈ పర్టికులర్ బడ్జెట్లో మంచి కెమెరా అవుట్పుట్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. కలర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా మీకు ఫేస్ బ్యూటిఫికేషన్ లాంటి ఫీచర్స్ అండ్ దీంట్లో కొన్ని ఫిల్టర్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ కొన్ని ఏ ఫీచర్స్ కూడా దీనికి యాడ్ చేస్తున్నారు. రకరకాలుగా మీకు కెమెరా శాంపిల్స్ అయితే మంచిగా ఉన్నాయి. కలర్స్ మంచిగా ఉన్నాయి. పోర్ట్రేట్ షాట్స్ బాగా వస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా రియలిస్టిక్గా వస్తున్నాయి. ఒకసారి అవి కూడా అబ్జర్వ్ చేయండి. ఇది మీకు బ్యాక్ సైడ్ 4K 30 FPS వరకు రికార్డ్ చేస్తుంది. అండ్ దీంట్లో స్టెబిలైజేషన్ EIS ఏమో 4K 30 FPS వరకు ఇస్తున్నారు. దీని వీళ్ళు స్టాండర్డ్ అంటున్నారు. అండ్ అల్ట్రా స్టెబిలైజేషన్ ఇంకొక ఫీచర్ ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. దీన్ని టర్న్ ఆన్ చేస్తే మీకు 1080 30 FPS వరకు మాత్రమే వస్తుంది. ఇక్కడ మీరు ఈ పాయింట్ని నోటీస్లో పెట్టుకోండి. స్టెబిలైజేషన్ ఉంది. మీకు EISలో 4K 30 FPS ఇస్తున్నారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 1080 30 FPS వరకు ఇస్తున్నారు వీళ్ళు. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 1080p 30 FPS వరకు మీరు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే ఫ్రంట్ సైడ్ ఉండవు. సో ఓవరాల్గా అయితే కెమెరాలు చాలా రీజనబుల్. ఈ పర్టికులర్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కెమెరాలు మాత్రం వివో కెమెరాలు కాబట్టి ఖచ్చితంగా బాగుంటాయి. అండ్ ఇది మీకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇది ఫన్ టచ్ OSతో వస్తుంది, ఫన్ టచ్ OS 14తో. అండ్ దీంట్లో చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. పర్టికులర్గా ఇప్పుడు మీకు Android 14లో కొన్ని AI ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. అండ్ మీకు ఇంకా Android 14లో దట్టు వివో ఫోన్స్లో మీకు AMOLED డిస్ప్లేకి సంబంధించిన ఫీచర్స్ కావచ్చు, కొన్ని డిస్ప్లేకి సంబంధించిన స్పెషల్ ఫీచర్స్ కావచ్చు, సెట్టింగ్స్లో చాలా ఉంటాయి. వివో ఫోన్స్లో ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్ డిఫరెంట్ పెట్టుకోవడం, ఫేస్ యానిమేషన్ డిఫరెంట్ పెట్టుకోవడం, ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఇది మీకు కొన్ని బ్లోటెడ్ అప్లికేషన్స్ కూడా తీసుకొస్తుంది. వాటిని కావాలనుకుంటే మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ ఇది మీకు స్టాక్ డైలర్తో వస్తుంది. ఎలాంటి కాల్ రికార్డింగ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ, ఇది మీకు 5500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. చాలా పెద్ద బ్యాటరీ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం 80 watts ఛార్జర్ ఇస్తున్నారు. జస్ట్ 21 minutesలో 50% అయితే ఇది ఛార్జ్ చేస్తుంది. అండ్ ఒక ఫుల్ డేకి ఇది మీకు చాలా యూస్ఫుల్ అనమాట. జస్ట్ 21 minutesలో మీకు ఫుల్ డే మొత్తం కూడా ఎగిరిపోతుంది ఈజీగా. ఇది మీకు మీరు ఫుల్లీగా 5G సిమ్స్ 2 వాడుకున్నా కానీ 1 day ఈజీ బ్యాటరీ లైఫ్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. అండ్ లాంగ్ రన్లో మీకు మినిమం 2 days అయితే ఇస్తుంది ఒక మోడరేట్ యూజర్కి అయితే. సో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మంచిగానే ఇచ్చారు. అండ్ దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. బట్ దీంట్లో డాల్బీ అట్మాస్ అయితే ఇవ్వలేదు వీళ్ళు. అది కూడా ఇస్తే బాగుండేది. అండ్ దీంట్లో మీకు NFC లాంటి ఫీచర్ కూడా ఇవ్వలేదు. ఇది కూడా ఒకటి నోటీస్లో పెట్టుకోండి. సో ఇది వివో T3 Pro. పర్టికులర్గా ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్, కెమెరాలు బాగున్నాయి, డిస్ప్లే బాగుంది అండ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సూపర్గా ఇచ్చారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జనరల్గా వివో అంటే ఆఫ్లైన్ ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. అక్కడ ప్రైస్ అక్కడ కొంచెం ఎక్కువ ఆఫర్లు కూడా ఉంటాయి. ఒకసారి చూసుకోండి. 22,000 రూపాయల బడ్జెట్లో మాత్రం చాలా మంచిది అండ్ సజెస్ట్ చేయదగ్గ ఫోనే. సో ఇది వివో T3 Proకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈస్ ద ఆఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.